కిలావరంగల్ మండలం బొల్లుకుంట శివార్లో ఉన్న సర్వే నెంబర్ 373 ఈ గల భూమిలో ఇంద్రారెడ్డి తప్పుడు పత్రాలు సృష్టించి ఈ భూమి మాది అంటూ మా స్థలంలో నిర్మించిన షెడ్డును తనకు సంబంధించిన వ్యక్తులతో ధ్వంసం చేశారని మాజీ సర్పంచ్ భూమాత తెలిపారు. ఇంద్రారెడ్డి అనే వ్యక్తిగత కక్షలతో మాపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. మేము గవర్నమెంట్కు ప్రతి పన్నును కట్టుకుంటూ వచ్చామని సోల్తి రామస్వామి రాజాగౌడ్ అన్నారు. మా అన్నదమ్ములపైన వ్యక్తిగత కక్షలతోని మాత్రమే ఈ దాడికి పాల్పడుతున్నారని వారు విమర్శించారు. మేము ఈ భూమిపైన కోర్టు కేసు సైతం గెలిచామని తెలిపారు. అన్ని పత్రాలు మా వైపు ఉన్నప్పటికీ మా భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. డివిఆర్ ఫంక్షన్ హాల్ ఇవి కూడా కోర్టులు వేసినాం, హైకోర్టులు వేసినాం. మేము పిల్లలమే, మాకేం తెలియదు. మేము ఆస్తి పంచుకున్నాం 2000 కంటే 2009లో మేము అన్నదమ్ములం ఇద్దరం ఆస్తి పంచుకుంటే వాళ్ళ తమ్ముడు వచ్చి కూడా ఈ ఇద్దరికి మాకు అప్పటికిప్పటికి ఎప్పటికీ పడది. అయినా కూడా వాళ్ళ తమ్ముడు వచ్చి మాకు ఆస్తి పంచి ఇచ్చిండు. మేము డివైడ్ చేసుకున్నాం. ఇద్దరికి 373 ఈలో చెరి 2 ఎకరాల 16 గుంటల భూమి చెరి ఎవరు అతని పాస్బుక్ అతనికి ఉంది, ఇతని పాస్బుక్ ఆంధ్రప్రదేశ్ పాస్బుక్, తెలంగాణ పాస్బుక్, ఈవెన్ 1B అప్పటి నుంచి ఇప్పటికున్న రూమ్ వేసుకున్నాం. మాకు కేసు పెట్టిండు, కింది కోర్టులో మేము గెలిచినాం. అట్లయినా కూడా అది ఆ పేక్ డాక్యుమెంట్ పుట్టించి ఒక పాస్బుక్ పుట్టించి వాళ్ళ అమ్మ పేరు మీద గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని మమ్మల్ని కోర్టుకు లాగితే అది పేక్ డాక్యుమెంట్ అని తేలి కోర్టు కొట్టేసింది, గెలిచినాం. ఈలోపు కొంచెం ఈయనకు ఆరోగ్యరీత్యా కాల్పి ఆచార్య ఇబ్బంది పడుతుంటే ఇక మళ్ళీ ఏం చేసిండు, ఇది మేము కట్టినా కూడా కేసు చేయించుకున్నాడు. ఏది మున్సిపాలిటీ నుంచి కేసు చేయించుకొని ఇది మేమే కట్టినా అని చెప్పి అనుకునేడానికి నాది కానీ నేను పోయినా అని చెప్పి అప్పుడు మున్సిపాలిటీ నుంచి కేసు చేయించిండు. మాది అయిన 41-2 110 నెంబర్ ఇంటి నెంబర్ సర్వే అది ఉంది, 373 ఇది ఉంది. ఇది మొత్తం 8 ఎకరాల ల్యాండ్ ఉన్నది, 4 ఎకరాల 2 గుంటల కేసు అంతా నాదే అంటాడు. చేసి మమ్మల్ని అప్పటి నుంచి నా వెంటబడాలని ఆ బోరుతోటి దృష్టిలో పెట్టుకొని చెప్పి ఇంకోటి వాడ అల్లుడు అనే వ్యక్తి అల్లుడు అంటే అల్లుడు కూడా కాదు, తోక చుట్టం పెట్టుకొని ఇక్కడికి వచ్చి మాకు పెద్ద మేము కడపలా చేసినట్టు కేసు లేకున్నా కేసు చేసాడు, 100కు డైల్ కొట్టాడు, మేము తిట్టకున్నా తిట్టిందని పెట్టుడు. ఈ రోడ్ ఏమోడి ఫోటోలు వీడియోలు కెమెరాలు తీసుకుంటా పోడు. ఇక్కడనే మేము ఉంటున్నాం. మొన్న ఆదివారం రోజు వచ్చి 9 గంటల సుమారున వచ్చి 100 మంది రౌడీలను, మీ గన్నులను, సుత్తెలను అవన్నీ మారణాయుధాలతోటి వచ్చి జేసీబీ డోజరు తీసుకొని వచ్చి నాకు జ్వరం వచ్చింది చూసి ఒక్కరోజే నేను ఇంటికి పోయినా. వచ్చి ఈమెను ఎక్కడా ఒడిపెట్టాలని చెప్పి ఒక బీసీగా మహిళగా ఇంతమంది సర్పంచులు చేసింది, ఎంతోమంది ఏం చేసిందో ఒకసారి చరిత్ర తీద్దాం. ఇప్పుడు పబ్లిక్ అంతా కూడా గ్రామసభ పెడదాం, ఇప్పటికీ కూడా ప్రజాకోర్టు పెడదాం. ఎక్కడో చాటుకుండి దొంగచాటుగా మనకు కాని వ్యక్తిని తీసుకొచ్చి ముందు పెట్టి మంది ముందు బైపాస్ సర్జరీ అని ఫోర్జరీ సంతకాలు పెట్టుకుంటూ ఫేక్ డాక్యుమెంట్ ముట్టించి మా మీద కేసులు చేసుకుంటా పోలీసు వాళ్ళని కూడా అప్పుడు తప్పుదారి పట్టించిండు, ఇప్పుడు ప్లస్ తప్పుదారి పట్టిస్తున్నాడు. ఎవరు అమ్మలేదు. మా మామయ్య కట్టిన డబ్బులు రసీదులు కూడా వీళ్ళ దగ్గర, వీళ్ళ పిల్లలు అప్పటికైనా కూడా కొంత లాస్ట్ ఫైనల్ కూడా మళ్ళీ ఎగబడితే కూడా డబ్బులు కూడా కట్టినాం. మధ్యవర్తి తన పేరు మీద పెడితే కూడా మొత్తం కట్టినాం. అది మనకేం తెలియదు, ఆ డబ్బులు కూడా కట్టినాం, రసీదులు కూడా ఉన్నాయి. అతనుకు మనకేం కావాలని వ్యక్తిగత కక్షతోటి, రాజకీయ లబ్ధితోటి, డబ్బాంకారంతో వీళ్ళు ఏం చేస్తారు, ఆయనను చేతుల ఒత్తుతే కిస్సు అంటాడట మా బావ. ఫెయిర్ మీడియాకు స్వాగతం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి. ప్రతి అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము.